శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో ప్రతి అక్షరం ఒక శక్తి, ప్రతి నామం ఒక దివ్య ఔషధం. గత భాగంలో మనం అమ్మవారి ముఖారవింద సౌందర్యాన్ని, ఆ సూర్యచంద్రులే ఆమెకు కర్ణాభరణాలుగా ఎలా శోభిస్తున్నారో తెలుసుకున్నాము. ఈరోజు మనం ఆ తల్లి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకోబోతున్నాము. 11 నుండి 15 వరకు ఉన్న ఈ 5 శ్లోకాలు అమ్మవారి కంఠస్వరాన్ని, ఆమె మధుర వాక్కును మరియు ఆమె అద్భుతమైన అలంకార విశేషాలను మన కళ్ళ ముందు ఉంచుతాయి. కేవలం భౌతిక సౌందర్యం మాత్రమే కాదు, ఈ వర్ణన వెనుక ఉన్న ఆధ్యాత్మిక సందేశం మన ఆలోచనలను ప్రభావితం చేస్తుంది. ఆ తల్లి రూపంపై మనసు నిలపడమే ఒక గొప్ప ధ్యానం. ఆ దివ్య సౌందర్య ప్రవాహంలోకి ఇప్పుడు మనం అడుగు పెడదాం. నిజ సల్లాప మాధుర్య వినిర్భర్సిత కచ్చపి మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస. అనగా అమ్మవారి కంఠస్వరం ఎంత మధురంగా ఉంటుందో ఈ శ్లోకం చెబుతోంది. సరస్వతీదేవి ధరించే వీణ పేరు కచ్చపి. ఆ వీణ నుండి వచ్చే అమృతనాదాల కన్నా జగన్మాత పలికే పలకరింపు ఎంతో మధురమైనదట. అందుకే ఆ స్వరమాధుర్యం ముందు కచ్చపి వీణానాదం కూడా చిన్నపోయింది. ఇక ఆమె చిరునవ్వు ఎంతటి ప్రభావం చూపుతుందంటే, సాక్షాత్తు ఆ పరమశివుడైన కామేశ్వరుడి మనస్సు కూడా ఆ చిరునవ్వు అనే కాంతి ప్రవాహంలో మునిగిపోతుందట. అంటే ఈ సృష్టిని శాసించే పరమేశ్వరుడిని సైతం తన ప్రేమానురాగాలతో కరిగించగల శక్తి ఆ తల్లి చిరునవ్వుకు మాత్రమే ఉన్నది. అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర. అనగా అమ్మవారి గడ్డం అంటే చుబుకం ఎంతటి అందాన్ని కలిగి ఉందంటే, దానికి సాటి వచ్చే వస్తువు ఈ సృష్టిలోనే లేదట. పోలిక చెప్పడానికి ఏదీ దొరకనంతటి అపురూపమైన సౌందర్యం ఆమెది. ఇక ఆమె కంఠం అనగా మెడ విషయానికి వస్తే, అక్కడ కామేశ్వరుడు స్వయంగా కట్టిన మంగళసూత్రం శోభిస్తోంది. ఆ మంగళసూత్రం జగత్తుకే మంగళాన్ని ప్రసాదించే శక్తిని కలిగి ఉంది. ఆమె సౌభాగ్యం మనందరికీ రక్ష. లోకంలోని స్త్రీలకు మంగళసూత్రం ఎంతటి పవిత్రమైనదో, ఈ జగన్మాత కంఠంలోని సూత్రం ఈ అనంత సృష్టికి అంతటి రక్షణ కవచం లాంటిది. కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రైవేయ చింతాక లోలముక్తా ఫలాన్విత. ఈ శ్లోకంలో అమ్మవారి బాహువులు, వాటి సౌందర్యం వర్ణించబడింది. ఆమె తన భుజాలకు బంగారు ఆభరణాలను అంటే అంగద, కేయూర అని పేర్లు గల ఆభరణాలను ధరించి ఉంది. ఆమె మెడలో రత్నాలు పొదిగిన హారాలు, ముత్యాల గొలుసులు ఎంతో అందంగా వేలాడుతూ ఊగుతున్నాయి. చింతాక అంటే కంఠాభరణం. అమ్మవారిని ఆరాధించే భక్తుల చింతలు తొలగించే తల్లి తాను రత్నాల హారాలను ధరించి మంగళకరంగా దర్శనమిస్తోంది. ఆమె ధరించిన ప్రతి ఆభరణం ఆమె దేహకాంతితో మరింత ప్రకాశిస్తోంది. కామేశ్వర ప్రేమరత్న మణిప్రతిపణస్తని నాభ్యాలవాల రోమాళి లతాఫల కుచద్వయి. ఈ శ్లోకం అమ్మవారి మాతృత్వాన్ని, ఆమె అద్భుతమైన నిర్మాణాన్ని వర్ణిస్తుంది. ఆమె నాభి నుండి రోమరాజి అనే తీగ పైకి పాకినట్లుగా ఉంది. ఆ తీగకు కాసిన 2 ఫలాల వలె ఆమె వక్షోజాలు ఉన్నాయి. దీని అంతరార్థం ఏమిటంటే, ఆ తల్లి తన బిడ్డలైన మనందరినీ పోషించే అమృతభాండం వంటిది. కామేశ్వరుని ప్రేమే ఆ తల్లి హృదయంలో రత్నమై ప్రకాశిస్తోంది. సృష్టికర్త ప్రేమే ఆమె ఆభరణం. ఆమె వాత్సల్యమే మనందరికీ జీవనాధారం. లక్ష్యరోమ లతాధార తాసమున్నేయ మధ్యమ స్తనభారదళన్మధ్య పట్టబంధ వళిత్రయ. అమ్మవారి నడుము భాగం ఎంత సన్నగా ఉందంటే, అది ఉందో లేదో అనిపించేంత సూక్ష్మంగా ఉంది. ఆమె నడుముపై 3 మడతలు అంటే వళిత్రయంలా ఉన్నాయట. ఆ మడతలు ఎలా ఉన్నాయంటే, సన్నని నడుముపై భారం పడకుండా పట్టి ఉంచిన బంగారు పట్టీల్లా కనిపిస్తున్నాయట. యోగశాస్త్ర ప్రకారంగా ఈ 3 మడతలు ఇడ, పింగళ, సుషుమ్న నాడులకు సంకేతాలుగా భావిస్తారు. అంటే అమ్మవారి రూపం కేవలం చూడడానికి అందంగా ఉండడమే కాదు, మన లోపల ఉన్న కుండలినీ శక్తిని ఎలా జాగృతం చేయాలో కూడా సూచిస్తోంది.
అమ్మవారి ఈ 5 శ్లోకాల వర్ణన మనకు ఒక గొప్ప సత్యాన్ని బోధిస్తోంది. ఆ తల్లి వాక్కు వీణానాదం కన్నా మధురం. ఆమె హృదయం శివుని ప్రేమతో నిండిన రత్నం. ఆమె రూపం అనంతమైన యోగ రహస్యాల నిలయం. ఆమె లలితా సహస్రనామ పారాయణం చేస్తున్నప్పుడు ఈ దివ్య రూపంపై ఏకాగ్రత నిలిపితే మన మాటల్లో మాధుర్యం, మన హృదయంలో ప్రేమ, మన బుద్ధిలో స్థిరత్వం ఏర్పడతాయి. ఆ తల్లి కంఠంలోని మంగళసూత్రం మనందరి జీవితాల్లో మంగళాలను నింపాలని, ఆమె కరుణ మనపై సదా ఉండాలని ప్రార్థిస్తూ స్వస్తి. జై శ్రీ మాత్రేయే నమః.